నిజం న్యూస్ కి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం నాగిరెడ్డిపల్లె, బెక్కర్పల్లె, ఎల్లంపల్లె గ్రామాల్లో హర్ ఘర్ ఏక్ గంటే కార్యక్రమంలో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ ప్రకాష్ రెడ్డి, జగదవిరెడ్డి, చెన్నయ్య సాగర్, శరణప్ప, ఎన్ శ్రీనివాసరెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను, గ్రామ పెద్దలను గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కార మార్గాలను తప్పకుండా చూస్తామన్నారు. దాంట్లో దీనిలో దుడ్లు కలెక్షన్ చేసేది కానీ పని చేయలేదు కాబట్టి ఆ పని మేము చేసుకొని వచ్చినాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దు. మీకంతా రైతు పనులు పడిపోయింది. మీ అప్పులన్నీ కూడా 2 లక్షల రూపాయల అప్పంతా కూడా 15 ఆగస్టు లోపల క్లియర్ చేపించి మీ పాస్బుక్ మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. 15 ఆగస్టు కూడా మీ అప్పంతా 2 లక్షల రూపాయలు కూడా మీ అప్పంతా కూడా బ్యాంకులో కట్టి మీ పాస్బుక్ మీకు వాపస్ ఇప్పిస్తా. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. గతంలో మాట్లాడుతుందా? 13 తారీఖు రోజు పెద్ద ఎత్తున వంశీచంద్రెడ్డి అన్న నాకంటే 10 మంత్రులు, నాకంటే ఎక్కువ తెలిసిన వాడు, ఎక్కడ ఎదుర్కొన్నాడు, మీ అందరికీ మీ ఓట్ల ద్వారా గెలిపిస్తే మేము రేపు నాకు బలమవుతాడు. నాకు బలమైతే మీరు రాపించినవన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యే చేయండి. 4 ఏళ్ళు కావాలి. అతను నేను కలిస్తే ఇవి ఖచ్చితంగా 8 నెలల ఈ మొత్తం అన్ని పనులు చేసి మీకు చెడ్డ చేస్తావు. ఇట్లా మైనస్ లో ఉన్న 97 3 ఓట్లు మైనస్ వచ్చినాయి. 300 ఓట్లు ప్లస్ రావాలి. ఈ ఊరి నాయకత్వాన్ని తెలియజేస్తా ఉన్నా, మా పెద్దల జగన్ తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దుగా మనం పని అడగడానికి పోయినప్పుడు పెద్దోళ్ళకి మనం ఒక లెక్క మీద పోవాలి. లెక్క మీద పోకపోతే ఒక లెక్క తప్పుతుంది. ఆ లెక్క మీద పోయే విధంగా దయచేసి మీ ప్రయత్నం ఉండాలి. మీ ప్రయత్నంతో భాగంగా రేపు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా పూర్తి స్థాయిలో పనిచేసి పెడతామని మాటిస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.